ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన కారుమూరి దుర్గారెడ్డిని ఆస్తి తగాదాలతో సమీప బంధువు శ్రీనివాసరెడ్డి నరికి చంపారు. ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. దుర్గారెడ్డి హత్యకు పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హత్య గురించి తెలియగానే చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పేరంపేటకు తరలివచ్చారు. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. భద్రతా వైఫల్యమే హత్యకు కారణమన్న ఎమ్మెల్యే 24 గంటల్లోగా నిందితులను పట్టుకోవాలని పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. దుర్గారెడ్డి హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రౌడీ షీటర్లను గంజాయి బ్యాచ్ ని చీటింగ్ కేసులో వాళ్ళు చక్కగా రోడ్ల అంతా తిరుగుతున్నారు. ఎవడో అమాయకుడు ఉంటే భయంగా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని తిరగవలసి వస్తుంది. ఈ కంటిన్యూషన్ 3వ కేసు 4వ కేసు పేరంపేట బుర్రల బద్దలు కొడతాం, బెయిల్ మీద ఊళ్ళో తిరగటం, ఒకరిని నరకటం, బెయిల్ మీద ఊళ్ళో తిరగటం, ఎవరన్నా దొరికితే డబ్బు దోసేయటం, చక్కగా తిరగటం, దొంగ రోడ్లు మార్చడం, తిరగటం, గంజాయి అమ్మటం, ఇక్కడే తిరగటం. పోలీసుల నిర్లక్ష్యం వచ్చే కారణం ఏంటి? ఆయన ప్రాణాయానం ఉందని కంప్లైంట్ పెట్టుకున్నాడు. 2-3 సంవత్సరాల నుంచి ఒక చోట కాదు ఆయనకి. ఈ వారం నుంచి మరీ ఎక్కువ. నా ప్రాణహాని ఉంది, నా చేలో ప్రొడక్షన్ కావాలి, చేలోకి వెళ్ళనివ్వడం లేదు అని పోలీస్ స్టేషన్ చుట్టూ మొరబెట్టుకున్నా పోలీసు వారి నిర్లక్ష్యం వల్ల ఈ చనిపోవడం కాదు. దానికి రిజల్ట్ మాకు న్యాయం జరగాలంటే ఆ చంపిన ఎవరినో తీసుకొచ్చి అక్కడ చెప్తే అని మేము తగింది సరి చేస్తాం. మాకు న్యాయం జరిగేదాకా ఈ బాడీ మట్టికి మేము ఇక్కడి నుంచి కదలలేము. ఇదే మా నినాదం. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి కారుమూరి దుర్గారెడ్డి గారు హత్య చేయబడ్డారు. మరి పట్టపగలు చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో మరి జంగారెడ్డిగూడెంలో ఈ యొక్క హత్య జరగడం నిజంగా నేను చాలా చింతిస్తున్నాను. మరి ఈ హత్య కేవలం ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా ప్రొటెక్ట్ చేయకపోవడం వల్లే పోలీసు వారు దీన్ని సరైన టైంలో కంప్లైంట్ పెట్టినా కూడా మరి యాక్షన్ తీసుకోకుండా ఎవరైతే డిసీజ్ ఉన్నారో వారు వచ్చి లైఫ్ థ్రెట్ అని చెప్పినా కూడా పట్టించుకోకుండా మరి ఇలా చేయడం వల్ల మరి ఈరోజు ఒక ప్రాణం మనం కోల్పోయాం. దుర్గారెడ్డి ఒక మంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వార్డ్ మెంబర్ కూడా ఇక్కడ. మరి ఈ ఇన్సిడెంట్ జరిగే అరగంట ముందు మరి నా ఆఫీస్ నుంచి నేను నా పిఎస్ఐకి ఫోన్ చేసి ఇట్లా దుర్గారెడ్డి గారికి మరి అన్యాయం జరుగుతూ ఉంది, తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా చూడండి అని చెప్పిన అరగంటకే మరి ఇక్కడ తను హత్య చేయడం జరిగింది. మరి ఈ విషయంలో నేను ఎమ్మెల్యేగా మరి పోలీసు వారు చెప్తున్నాను, 24 అవర్స్లో దీని మీద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి. అలాగే ఎవరైతే మరి చంపారో, దీని వెనకాల ఎవరున్నారో, ఎవరైతే మరి ప్రోత్సహించారో ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షలు చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా దీని మీద కఠినమైన చర్య ఉంటుంది. నేను పేరంపేట గ్రామస్తులకి అలాగే ముఖ్యంగా దుర్గారెడ్డి కుటుంబ సభ్యులకి కూడా చెప్తున్నాను, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ఇలాంటివి జరగకుండా మరి పోలీసు వారు చాలా జాగ్రత్త తీసుకొని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.